సిచ్యువేషన్ సౌండ్ అయ్యా. అందుకే సీఎం గారు మాట్లాడుతా ఉన్నారు. అందుకే సీఎం గారు మాట్లాడుతా ఉన్నారు. అధ్యక్ష, ఉల్లిగడ్డల విషయం ఏదైతే ప్రతిపక్షం వాళ్ళు ప్రస్తావిస్తా ఉన్నారో ఈరోజు ఇది గమనించినట్లయితే ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా అధ్యక్ష, ఉల్లిగడ్డల విషయము అందరికీ సంబంధించిన విషయము, ఉల్లిగడ్డల విషయము చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఉల్లిగడ్డల విషయం పట్ల బ్రీఫ్గా ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏమని? భారతదేశంలో 25 రూపాయలకు ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే రైతు బజార్లలో ప్రొవైడ్ చేస్తూ ఉందని. మరి ఎక్కడ సోలాపూర్ నుంచి ఆల్వార్, అంటే ఆల్వార్ ఎక్కడ అధ్యక్ష? రాజస్థాన్ నుంచి కూడా ఉల్లిని ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాం రాష్ట్రంలోకి. ఇంకా మెరుగుపరిచేదానికి ప్రభుత్వం అన్ని రకాలుగా మరి బాధ్యతలు తీసుకొని అన్ని రకాల చర్యలు తీసుకుంటామని, అన్నిటికంటే ముఖ్యంగా అధ్యక్ష ఉల్లి పట్ల మనము ఒక ప్రాపర్ ఫార్మాట్లో డిస్కషన్కు సిద్ధంగా ఉన్నామని చెప్పి క్లియర్గా తెలిసేటప్పుడు ఏ విషయం పట్ల ఇప్పుడు చర్చ ఉంది అధ్యక్ష బిజినెస్లో? ఇది మహిళల పట్ల, మహిళల మీద జరుగుతున్న అత్యాచారాల పట్ల, మహిళల పట్ల, పిల్లల పట్ల అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి అధ్యక్ష. కాకపోతే ఎప్పుడో ఒకసారి హిస్టరీలో ఎప్పుడో ఒకసారి కొన్ని సంఘటనలు మాత్రము దేశమంతా కూడా లేచి నిలబడి చూస్తుంది అధ్యక్ష. అటువంటి సంఘటన మొన్న జరిగిన సంఘటన హైదరాబాద్ అని చెప్పి తెలియపరుస్తూ అందులో భాగంగా చట్టం కూడా తీసుకురావాలి. మరి దాంట్లో భాగంగా చర్చకు రండి, చర్చకు వచ్చి మీరు మీ సలహాలు కూడా ఇవ్వండి అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తుండేది ఎవరు అధ్యక్ష? ఒక మహిళ రాష్ట్ర హోంశాఖ మంత్రి గారు స్టేట్మెంట్ ఇస్తూ ఉంటే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా వాళ్ళు డిస్టర్బ్ చేసేదానికి ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాం చర్చకు అని చెప్తున్న ఉల్లి పట్ల ఈరోజు నిజంగా వాళ్ళకు బాధ్యత ఉంటే అధ్యక్ష, వాళ్ళకు నిజంగా బాధ్యత ఉంటే ఇంత ఇంపార్టెంట్ డిస్కషన్ జరిగేటప్పుడు ఒక గిఫ్ట్ ర్యాపర్లో డబ్బాలో చివరకు స్పీకర్ గారికి ఉల్లి గిఫ్ట్ ర్యాపర్ డబ్బాలో పంపిస్తారు అధ్యక్ష. అంటే ఎంత బాధ్యతారహితంగా ఉన్నారు వాళ్ళు, ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారు అధ్యక్ష. ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. నిజంగా అంత కన్సర్న్ ఉంటే 25 రూపాయలకు బయట రైతు బజార్లు దొరికేటప్పుడు హెరిటేజ్ లో మాత్రము 200 రూపాయలకు ఎందుకు వాళ్ళు ఏ కాన్షియస్ పెట్టుకొని 200 రూపాయలకు అమ్ముతూ ఉన్నారు అధ్యక్ష. ఈ రోజు కనీసం వాళ్ళ దగ్గర బాధ్యత ఉంటే అపోజిషన్ లీడర్ గారు చెప్పాలి, నేను పర్చేజ్ చేసిన ధరకు నేను నా హెరిటేజ్ లో ఇస్తానని చెప్పాలి. అక్కడ మాత్రం లాభం రావాలా, అక్కడ ఏ 30,000 రూపాయల లాభం వదిలిపెట్టకూడదు. కానీ ఈ రోజు సభలో మరి అతి ముఖ్యమైన మహిళల పట్ల జరుగుతున్న దౌర్జన్యం మీద డిస్కషన్ జరుగుతూ ఉంటే వాళ్ళు అంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఒక డబ్బా